సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. భూలోకంలో మనిషి పుట్టినాక తాను ఎదిగిన దగ్గర నుంచి జీవితాన్ని ముగించేంత వరకు మనిషి సంపాదనకు అలవాటు పడతాడు. సంపాదన లేకుండా ఒక్కరోజు కూడా మనిషి ఉండడు. ఆ సంపాదన చాలా అవసరం. సంపాదించుకోకుండా బ్రతకలేం. ఎవరో సంపాదించింది అనుభవించాలి అనుకుంటే అవివేకం. కనుక సంపాదన చాలా విలువైంది. మరి మనం సంపాదించే సంపాదన మన ఇంటికి క్షేమంగా ఉందా? మనం సంపాదించే సంపాదన తృప్తికరంగా ఉంటుందా? మనం ఏమి సంపాదిస్తున్నాం ఒకసారి ఆగి ఆలకిస్తే చాలామంది బాగా సంపాదించారు, కానీ వారికి అక్కరకు రాకుండా అయిపోయింది సంపాదన. ఒక ధనవంతుడు ఉండేవాడు. బైబిల్ లేఖనంలో ప్రభు చెప్పిన మాటల్లో విస్తారంగా సంపాదించాడు. ఎంతవరకు సంపాదించాడంటే పండిన పంటను కూర్చుకునేందుకు గాను అతగాడు పాత కొట్లన్నీ విప్పాడు, కొత్త కొట్లన్నీ కట్టడానికి పునాదులు వేశాడు. ఆ రోజు పాట కూడా పాడుకున్నాడు. నా ప్రాణమా వినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడినంత సంపాదన ఉంది. విచిత్రం ఏంటంటే అంత సంపాదించినాక ఆ సంపాదన అతనికి ఉపయోగపడలా. అంతా రాత్రి అతను పిలిస్తే వెళ్ళిపోయాడండి. ఎక్కడ సంపాదన అక్కడే పడిపోయి ఉండింది. అంటే సంపాదించాడు కానీ ఆ సంపాదన తనకేమైనా ఉపయోగపడిందా? అతని సంపాదన వలన అతనికి మేలు కలగలేదు, వేదన మాత్రమే మిగిలింది. ఆ తర్వాత ఆ ధనవంతుడు వెళ్ళిపోయి ఎంత వేదన పడ్డాడో బైబిల్లో కొన్ని చరిత్రలను మనం జాగ్రత్తగా వింటాం. ఈ శుభవేళ కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఓ సేవకుడిగా చెప్పగలిగిన ప్రభు మాట ఏమిటంటే, మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం, ఏమి సంపాదిస్తున్నాం, ఆ సంపాదన నీకు నీ పిల్లలకు ఉపయోగపడాలిగా. అలా ఉపయోగపడకపోతే అది నష్టమేగా. రెండో మాట చెబుతాను. కొంతమంది ఏమో పంట, డబ్బు, బంగారం సంపాదిస్తుంటే మరొక పక్కన ఒక వ్యక్తి ఉన్నాడట. అతగాడి పని ఏమిటంటే నేను పేరు సంపాదించాలి అనుకున్నాడట. ఒక రోజున ఆ ప్రజలందరినీ కూడగట్టి ఓ చోట కూర్చోబెట్టి మనం ఒక గోపురాన్ని కడదాం, ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా ఆ గోపురాన్ని కడదాం. అక్కడున్న ప్రజలంతా ఒక్కసారి అతగాడిని చూచి, అయ్యా గోపురం ఎందుకు కట్టుకోవాలి అని అడిగారు. అడిగితే అతడు అన్న మాట ఏమిటంటే, మనం అటు ఇటు చెదిరిపోకుండా భద్రంగా ఉండడానికి, అపాయం విపత్తు వస్తే అది మనను పాడు చేయకుండా మనం గోపురాన్ని కట్టుకుందామని చెప్పి వాళ్ళకి ఆలోచన చెప్పాడు. ఒకటి చెదిరిపోకుండా ఉండాలట. రెండవది ఏమిటంటే ఆపదలు వచ్చినప్పుడు మనమే కాపాడుకోగలగాలి.
ఆ తర్వాత మరొక మాట అన్నాడు, మనం కట్టేదాని వలన మనకు పరపతి పెరగాలి, పేరు రావాలి, అందుకని ఆకాశానంటే అంత గోపురాన్ని కడదాం. ఈ కూర్చున్న వాళ్ళు ఒక ఏమన్నాడంటే, అయ్యా నువ్వు గోపురం కడతామంటున్నావు, చెదిరిపోకుండా ఉండాలంటున్నావు, అపాయం రాకుండా కాపాడుకోవాలంటున్నావు, మనం ఆరాధన చేసే దేవుడు మొన్న చెప్పాడు కదా, ఇక మీదన మీకు అపాయం రాదు, సముద్రం నీళ్లు మిమ్మల్ని ముంచవు, మీరు క్షేమంగా ఉంటారు అని మాట ఇచ్చాడు కదా దేవుడు. మరి దేవుని మాట నమ్ముతాం కదా, మనకెంది గొడవ అన్నాడు. అయినా అతగాడు లెక్క చేయకుండా ఏమైనా పేరు సంపాదించాలని ఆరాటపడ్డాడండి. ఆరాటపడి దేవుని మాటను కూడా నిర్లక్ష్యం చేసి ఇటుకలు తయారు చేయించి, అడుసును తయారు చేసి మొత్తం మీద గోపురం కట్టడానికి ప్రారంభించారు. అసలు ఆ గోపురం ఎంత వేగంగా పైకి వెళుతుందంటే అంత వేగంగా వెళ్ళింది. ఈలోపు దేవుడు ఒక్కసారి వాళ్ళ వైపు తొంగి చూచాడట. నేను చెప్పాను కదా అపాయం రాదని, నేను చెప్పాను కదా ఇక మళ్ళా జలప్రలయం రాదని, మరి ఎందుకని వీళ్ళు గోపురం కట్టుకుంటున్నారు అంటే, నా మాట మీద నమ్మకం లేదుగా, నేను కాపాడతాను అన్న మాట మీద నమ్మకం లేదు, ప్రళయం రాదు అంటే కూడా నమ్మలేదుగా, అంటే నా జనాంగమే కానీ నా పేరే పెట్టుకున్నారు కానీ నన్ను నమ్మరు, సరే ఏం చేస్తారో చూస్తానని చెప్పి ఆయన దిగి వచ్చాడు. ఆకాశమందున్న దేవుడు, నన్ను నా వాక్యాన్ని నమ్మకపోతే మీ సంపాదన అంతా వ్యర్థమవుతుంది అన్నట్టుగా అక్కడికి వచ్చి దాన్ని తారుమారు చేశాడు. తారుమారు అంటే కట్టిన గోపురాన్ని పడగొట్టలా, వాళ్ళ మధ్యలో బాంధవ్యాన్ని చెడగొట్టాడు. భాష తేడా వచ్చింది, భావన తేడా వచ్చింది, బాంధవ్యం తేడా వచ్చింది, బతుకు తేడా వచ్చింది. ఎక్కడికక్కడే ముఠాతత్వంలాగా ముడిపడిపోయి ఈ భాష మాట్లాడేవాళ్ళు ఇటు, ఆ భాష మాట్లాడేవాళ్ళు అటు వెళ్ళిపోయి ఒకే చోట ఉందామనుకున్న వాళ్ళు చల్లా చెదిరైపోయి భూమి అంతా నింపబడేట్టుగా చెదిరిపోయారు. పేరు సంపాదిద్దామనుకున్న వాళ్ళు చివరికి ఏమయ్యారో తెలుసా, చల్లా చెదిరైపోయారు. వాళ్ళు చెదరగొట్టబడ్డారు, ఇక చెదిరిపోయారండి, ఒకడికి ఒకడు బంధం లేకుండా అయిపోయారు. ఒక్కసారి మన జీవితాన్ని కూడా పోల్చుకుంటే మన బాంధవ్యాలు ఎందుకు అట్లా అయిపోతున్నాయి? నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ ఈ శుభవేళ చెప్పగలిగిన మాట, ఎక్కడో నీవు గోపురాన్ని కడుతున్నావు, ఎక్కడో దేవునికి విరోధమైన ఆలోచనలతో లోలోపల బాబేలు గోపురం అప్పుడు కట్టారు, కానీ మనసులోనే గోపురాలు కట్టేవాళ్ళు ఉన్నారుగా, మనసులోనే దేవునితో సంబంధం లేకుండా వ్యవహరించేవాళ్ళు ఉన్నారుగా. అంతరంగ జీవితంలో నువ్వు గోపురం కడుతున్నావు అనే సంగతి ఆయన గమనిస్తున్నాడు. తర్వాత చెదిరిపోతావుగా, చల్లా చెదిరైపోయినాక తల్లిజాడ పిల్లకి లేకుండా, పిల్లజాడ తల్లికి లేకుండా ఎవరు ఎక్కడున్నారో అర్థం కాని పరిస్థితి అయోమయమైన జీవితంలో ఉంటున్నారుగా. ఏమి సంపాదించావు? నీకు నీవే గోపురం కట్టి పేరు సంపాదించే జరిగేది అంతేగా. నాకు దేవుడు పంట ఇచ్చాడు, దేవుడు కృప ఇచ్చాడు, పంటను పండించాడు, నీరు కట్టాడు, నాకు అంతా ఇచ్చాడని కృతజ్ఞత అనే బలిపీఠం నువ్వు కట్టుంటే, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయనట దానిని స్థిరపరుస్తాడట, అది అనుభవించేట్టుగా చేస్తాడట. కానీ మనం అసలు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా ఎప్పుడు మన పైనాన్ని సాగిస్తామో అనుభవించే కృప లేకుండా జీవితాన్ని ముగిస్తాడట. ఆ తర్వాత ఎంత దారుణమైన పరిస్థితి నీ జీవితంలో. నేనుగా చెప్పగలిగిన ఒక్క మాట మాత్రమే, దేవుడు ఏమిచ్చినా నీ జీవితంలో అతిశయపడడం కంటే కృతజ్ఞత కలిగి ఆయనకు వందనాలు చెప్పాలి, కృతజ్ఞతాస్తుతి చెల్లించే వ్యక్తిలాగానే ఉండాలి. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో, కృతజ్ఞత ఉన్న ఇంటికట తలుపులు తెరిచి ఉంటాయట, పరలోక గుమ్మాలు తెరిచే ఉంటాయట, సమృద్ధి కలుగుతుందట, అనుభవించే కృప కలుగుతుందట. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నా, మీ వ్యక్తిగత జీవితంలో కృతజ్ఞత లేకపోతే మీరు ఆస్తి అనుభవించలేరు, ఆరోగ్యాన్ని అనుభవించలేరు, ఇంట్లో సంతోషాన్ని అనుభవించలేరు, కట్టిన ఇంట్లో నివసిస్తూ సంతోషాన్ని మీరు అనుభవించడం మీ వల్ల కాదు. మన దేవుడు దేవి దయచేసిన కృతజ్ఞత అనే పాట మన నోట ఉండునుగాక, కృతజ్ఞతాస్తుతి మన నోట ఉండునుగాక, మన ఇంట్లో కృతజ్ఞత బలిపీఠం ఉండునుగాక. ఎప్పుడైతే అలా ఉంటావో అది ఆశీర్వాదకరం. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ సంపాదన నీకేమైనా ఉపయోగంగా ఉందా? మూడో మాట కూడా చెబుతాను.
మనుషులు సంపాదించే మరో సంపాదన గురించి బైబిల్లో చాలా తేటగా రాశాడు. ఒక రోజున యేసు ప్రభు చెప్పాడు, ఏమని తెలుసా? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అంటే లోకమంతా సంపాదించుకున్నాడట, కానీ ఏం పోయింది? ప్రాణం పోయింది. ఇంత సంపాదన ఉన్నాక ప్రాణం పోతే ఈ సంపాదన ఎవరికి? నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెప్పగలిగిన మాట, ఒక్క క్షణం ఆగి ఆలకించి మన సంపాదన మనకు ఉపయుక్తమేనా? మన సంపాదన దేవుడు అనుభవించే కృపిచ్చాడా? మన సంపాదన వలన మనకు కోట కొండ భద్రత ఉందా? చెదిరిపోయే అనుభవం ఉందా? అందుకని ఇట్లాంటి జనాంగం భూమి మీద ఉన్నారని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతి అనే ఒక యవనస్తునికి ఉత్తరం రాశాడు. ఏమని ఉత్తరం రాశాడో తెలుసా? నా కుమారుడా తిమోతి, నీ సంఘానికి ఈ మాట చెప్పు, నేను చెప్పానని అని ఆత్మ ద్వారా రాశాడు. ఏమని చెప్పాడో మీకు ఈరోజు వినిపిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొను నిమిత్తము రాబోయే కాలం కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకున్నారు. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, తిమోతి మీ సంఘానికి ఈ సంగతి చెప్పు. ఏమని? అందరిలాంటి ఈ సంపాదన, వెంటరాని సంపాదన, వదిలిపోయే సంపాదన, కన్నీడు తెప్పించే సంపాదన, నీ జీవితానికి నెమ్మది లేకుండా చేసే సంపాదన నీకు వద్దయ్యా, కానీ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోమని చెప్పు. వాస్తవమైన జీవం ఒకటి ఉందట, ఆ జీవాన్ని మనం సంపాదించాలి. అది మీరు సంపాదించుకోండి అని బైబిల్ బహుతేటగా చెబుతూ ఉంది. మరి వాస్తవమైన జీవం అంటే ఏమిటి? అది ఎలా సంపాదించాలి? ఇప్పుడు నువ్వు సంపాదించాల్సింది ఏంటంటే వాస్తవమైన జీవము. ఇప్పుడు మనం ఉన్నాం, భూమి మీద బ్రతికున్నాం, జీవం కలిగి ఉన్నాం, కానీ 60కో 120కో జీవం ఉండదు. దేహం వదులుతుంది, దేశం వదులుతుంది, ఆత్మ వెళుతుంది. అంటే నీ జీవితపు అనుభవాల్లో ఇది శాశ్వతం కాదు. మరి వాస్తవమైన జీవం అంటే ఏమిటి? ఈ వాస్తవమైన జీవాన్ని గురించి బైబిల్లో చక్కని మాట రాయబడింది. యేసు అనే దేవుడు ఉన్నాడే, ఆయన జీవాధిపతి. ఆయన తనకు తానే చెప్పాడు, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గమని. అంటే ఇప్పుడు యేసు అనే జీవమన్న దేవుడు ఉన్నాడే, ఆ జీవాన్ని మనం సంపాదించాలట. వెండిని సంపాదించావు, బంగారాన్ని సంపాదించావు, కానీ ఎల్లకాలం ఉండే జీవితాన్ని ప్రసాదించే చిరంజీవి అయిన పునరుద్ధానుడని యేసు ఉన్నాడుగా. వెండి కొంతకాలం ఉంటుంది, ఇనుము తుప్పు పడుతుంది, బంగారం కూడా భయంకరంగా పాడవుతుందని యాకోబు రాశాడు. కానీ నీ జీవితంలో శాశ్వతంగా ఉండే ఒక జీవాన్ని నా దేవుడు ఒక్కడే ఇవ్వగలిగిన వాడు. ఆ జీవం యేసులోనే సాధ్యం. మరి అట్లాంటప్పుడు మనం యేసుని అనే జీవాన్ని సంపాదించాలిగా. ఆ సంపాదన నీకు కలగాలి అనుకుంటే నీ వ్యక్తిగత జీవితంలో ఒక కార్యం జరగాలి. జీవము ఆయన మనకు ప్రదాతగా ఉండి జీవాన్ని ఇస్తాడు. మీకు అర్థమయ్యే మాట చెప్పనా? సమర స్త్రీ అట చిన్నగా బావి దగ్గరకు వచ్చిందట. ఆ బావి దగ్గరకు వస్తే యేసు ప్రభు ఆమెతో మాట్లాడిన మాటలన్నీ విన్నాక ఆయన ఆమెను నీళ్లు అడిగితే, యూదులవు కదా, నీవేలా అడుగుతున్నావు అన్నాడు. ఈయనేమన్నాడు తెలుసా? నేనిచ్చే నీళ్లు నీవు కానీ తీసుకుంటే మరెన్నడూ నీకేం కలగదు, దప్పిగా కలగదు. ఆ మాట అనగానే ఆ నీళ్లు కావాలని ఆశ కలిగింది. ఇప్పుడు ఆ నీళ్లు ఆమె పొందాలిగా. మరి పొందాలి అంటే తీసుకునేందుకు అర్హత ఉండాలిగా. ఇప్పుడు మన జీవితంలో దేవుడు జీవం అనేది మనకు అనుగ్రహిస్తాడు. అది అందుకునే ఒక పాత్రలాగా మన జీవితం మార్పు చెందాలి. దీనికి హృదయం ఉందే, అది చాలా భయంకరమైన లోతైన గొయ్యి. యేసుక్రీస్తు దాని గురించి చెప్పిన మాట ఏమిటంటే, నీ హృదయాన్ని నాకిమ్ము అని చెప్పాడు. మరో మాట ఏమన్నాడు తెలుసా? ఈ గిన్నెట, ఈ హృదయం అట భయంకరమైన అపవిత్ర చేత నింపబడింది. మార్కు 7:21. లోపల నుండి మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారపు చేష్టలను, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును.
ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను జీవజలాన్ని నీకు ఇస్తా, నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వు దప్పికొనవు. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఆయన నీళ్ళు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేదు. కారణం, ఆమె హృదయం అంతా ఇదిగో ఈ లిస్టులో నింపబడింది. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో పౌలు చెప్పిన మాట గుర్తుంచుకోవాలి. మీ సంఘానికి చెప్పు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోమని. మరి ఇచ్చేవాడు ఉన్నాడు, సంపాదన ఇచ్చేవాడు ఉన్నాడు, జీవం ఇచ్చేవాడు ఉన్నాడు. పొందుకోవడానికి నీ హృదయం ఖాళీ చేయబడాలిగా. నీ హృదయంలో ఉన్న అపవిత్రత, చెడుగు, కామ వికారపు చేష్టలు, ద్వేషం, పగ, ఈర్ష్య, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ మొదట నీవు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంటే హృదయం ఖాళీ చేయబడాలి. అది ఖాళీ చేయబడితే ఆయన ఇచ్చే జీవం నీలోనికి స్రవిస్తుంది. దీని కొరకు నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటే, యేసు శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మిగిల్చుకోకుండా కార్చాడు. ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడితే నీకు రక్షణ కలుగుతుంది, నీకు జీవం కలుగుతుంది, నీ పాపానికి పరిహారం కలుగుతుంది, నిత్యమైన జీవం చేత నీవు నింపబడతావు. ఎప్పుడైతే నిత్య జీవం చేత నీవు నింపబడతావో నీ జీవితంలో రెండో మరణం నీ మీద పెత్తనం చెయ్యదు. దేవునికే మహిమ కలుగునగాక. యేసు ఇచ్చే జీవాన్ని నువ్వు పొందాలి అంటే శిలువ రక్తంలో కడగబడాలి. కడగబడి నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు నామాన నువ్వు బాప్తీసం పొంది దేవుని బిడ్డగా మారాలి. ఇంకా మీలో ఎవరైనా బాప్తీసాలు పొందలేదు అనుకోండి, అంటే అర్థం ఏంటంటే నిత్య జీవానికి మీరు అర్హులుగా లేరు. ఆయన జీవమవటానికి సిద్ధంగానే ఉన్నాడు, వాస్తవాన్ని జీవం ఇస్తాడు, కానీ నువ్వు పొందడానికి సిద్ధంగా లేవుగా. నువ్వు కడగబడిన పాత్రగా మారాలి. నీ పాపాలు ఒప్పుకుని యేసు రక్తంలో అయ్యా నన్ను శుద్ధీకరించమని అడగగలిగేట్టుగా నీ జీవితంలో ఒక మార్పు కలగాలి. నీవు దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడ్డాక ఆయన జీవాన్ని నీలోకి నింపుతాడు, జీవం కలుగుతుంది. ఆ జీవం అట్లా దినదినాభివృద్ధి చెంది నిత్యత్వానికి మనల్ని నడిపిస్తుంది. సదాకాలం యేసుతోనే మనం జీవించగలుగుతాము. దేవునికే మహిమ కలుగునగాక. ఈ జీవాన్ని పొందితే 3 కార్యాలు జరుగుతాయి. ఒక కార్యం ఏమిటో తెలుసా? నిన్నటి వరకు నీ పేరు పాపి, ఆయన కడిగాక నీకు పరిశుద్ధుడని పేరు పెడతాడు. పెట్టి జీవాన్ని నీలో సమృద్ధిగా కుమ్మరిస్తాడు. రెండో కార్యం ఏమిటో తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, నిత్య జీవం కలిగిన వాడు. అయితే వాడు ఎక్కడికి రాడట? తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నువ్వు సంపాదించాల్సింది ఒకటే, నిన్ను ఎల్లకాలం బ్రతికించే నిత్య జీవము. ఎల్లకాలం అంటే ఈ 60-120 ఏళ్ల చరిత్రే కాదు, యుగ యుగాలు జీవించే ఒక చరిత్ర ఉంది. అది యేసు నిత్య జీవం వల్లనే సాధ్యమవుతుంది. అందుకని ఈరోజు ఆ నిత్య జీవాన్ని సంపాదించాలి అనుకుంటే నువ్వు తిన్నగా సిలువ దగ్గరకు రావాలి, నీ కొండను ఖాళీ చేసుకోవాలి. ఇప్పటి వరకు అక్రమం ఉందో, మోసం ఉందో, వ్యభిచారం ఉందో, త్రాగుడుందో, జోదముందో, కక్ష ఉందో, ద్వేషముందో, పగుందో, ప్రతీకార వాంఛందో, అల్లరి చేష్టలు ఉన్నాయో, అవన్నీ ఆ కొండ అక్కడ పగిలిపోతే కానీ, ఆ పాత్రలోని అపవిత్రత పోతే కానీ ఆయన జీవంతో నింపలేడు. అప్పుడు నీవు పరిశుద్ధుడు అవుతావు. మొదటి మాట, ఎప్పుడు నీవు పరిశుద్ధుడు అవుతావో బైబిల్లో ఒక మాట రాయబడింది, పరిశుద్ధత ఉన్నవాడు ప్రభువుని చూస్తాడు. చెయ్యెత్తి గట్టిగా ఒక్కసారి ఆమేన్ చెప్పండి. మరొక మాట చెప్పను, నువ్వు ఎప్పుడైతే కడగబడి నిత్య జీవానికి సరిపోయే పాత్రలాగా నీ హృదయాన్ని సరి చేసుకుని తప్పులన్నీ ఒప్పుకొని అయ్యా క్షమించమని క్షమాపణ కోరుకుని కడగబడితే ఆ పరిశుద్ధత వలన నీకు రెండో లాభం జరుగుతుంది. ఏ లాభం అది? యెహోషువ గ్రంథంలో రాశాడు, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనడి, రేపు మీ మధ్యలో అద్భుతాలు జరగబోతున్నవి. దేవునికే మహిమ కలుగునగాక. అంటే ఒక్క నిత్య జీవాన్ని సంపాదించి నీ జీవితాన్ని మార్చుకుని యేసు రక్తం ద్వారా కడగబడితే నీ కన్నులు ప్రభువును చూచునగాక, పరిశుద్ధుల స్వాస్థ్యంలో నీవు కనబడుదువగాక, యుగ యుగాలు దేవునితో ఉందువగాక. అన్నిటికంటే మరో మాట ఏముందో తెలుసా? రేపు అద్భుతాలు జరగబోతున్నాయి.
ఈ మాట మీద మీరు విశ్వసించి మీ జీవితాన్ని సరి చేసుకుని మీ జీవితాన్ని కడుక్కొని ఆయన రక్తం ద్వారా విడుదల పొందితే పరిశుద్ధులైతే మీ స్వాస్థ్యం వేరుగా ఉంటుంది. ఇంతకాలం చూడని ప్రభువుని నీ కన్నులతో చూసే రోజు వస్తుంది. అన్నిటికంటే ప్రపంచంలో ఎవ్వరికి కార్యాలు జరిగినా జరగకపోయినా నీ ఇంట్లో అద్భుతం జరుగునగాక. ఇంకో మాట చెప్పనా, అద్భుతం నాకు చెయ్యయ్యా అని అడిగే హక్కు వస్తుంది. ఆ హక్కు పొందిన వాళ్ళం అవుతాం. రెండోది ఏమిటో తెలుసా, తీర్పులోనికి రాకుండా మనం దాటబడతామట. తీర్పు చాలాసార్లు నేను చెప్పాను, ఈ మాట మీరు విన్నదే. ఈ రోజున మనం ఉన్నాం కదా, మనం ఏం చేసింది ఎవరికీ తెలియదు. నేను చేసిన మీకు తెలియదు, మీరు చేసిన నాకు తెలియదు. కానీ మనం ఏం కదిలినా ఏం చేసినా, దానం చేసినా గ్రంథస్థం చేయబడుతుంది. ఒకరిని చూసి రాయి విసిరినా గ్రంథస్థం చేయబడుతుంది. ఒకరి గురించి చెడ్డగా మాట్లాడినా గ్రంథస్థం చేయబడుతుంది. ఒకరికి మేలు చేసినా గ్రంథస్థం చేయబడుతుంది. అంటే నీ దినచర్య అంతా రాతలోనే ఉంది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ గాలిలోనే ఉన్నాయి. ఆ తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు నిలబెడితే గ్రంథాలు విప్పబడతాయట. గ్రంథం తెరవబడితే పుట్టుపురతలన్నీ బయటకు వస్తాయి. ఇక నువ్వు తప్పించుకునేది ఎక్కడ? ఈ రోజున తీర్పులోకి వెళ్ళాక రహస్యాలన్నీ బయటకు వస్తాయట. రహస్యాలన్నీ బయటకు వస్తే తెల్ల బట్టలు వేసుకుని ఊక్కుంటూ తిరిగారుగా, పెద్ద బైబిల్ పట్టుకుని గట్టిగా ప్రార్థనలు చేశారుగా, ఈ గుడి కట్టాం ఆ గుడి కట్టాం అన్ని గుళ్ళు కట్టాం అన్నారుగా, అసలు నా ఎంత సమర్థుడు ఎక్కడండి అన్నారుగా. అప్పుడు తెలుస్తుంది గ్రంథాలు విప్పబడ్డాక, వాస్తవాలు బయటకు వచ్చాక ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ రోజున వాస్తవ జీవాన్ని నువ్వు సంపాదించుకుని యేసు రక్తం ద్వారా కడగబడకపోతే అదిగో తీర్పులోకి వెళ్ళి నిలబడాలి. నా కుమారుడా తిమోతి, నీ సంఘానికి ఈ మాట చెప్పు, వాళ్ళంతా వ్యర్థమైన దాన్ని సంపాదించారు. కన్ను తెరిచి ఉండగా, కాలు కదులుతుండగా, మాట ఉండగానే, అవయవాలు పనిచేస్తుండగానే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోమని. ఆ వాస్తవమైన జీవం అంగడిలో దొరకదు, సిలువ దగ్గర దొరుకుతుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఒప్పుకుంటే పరిహారం కలుగుతుంది. మట్టి ఘటంలో మహదేశ్వరం నింపుతాడు, జీవంతో నింపి పరిశుద్ధులుగా మారుస్తాడు. అట్టి వారిని నేను తీర్పులోనికి తీసుకురాను. దేవునికి ఏ మహిమ కలుగునగాక. కడగబడలేదనుకో, రక్షించబడలేదనుకో, దేవుని వాక్యానుసారంగా నడవలేదనుకో, నువ్వు ఎక్కడున్నా తీర్పులోకి రావాలి. ఇప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం. ఇప్పుడు రక్షించబడకపోతే రేపు తీర్పులోకి వచ్చి నిలబడతాంగా. నిలబడ్డాక గ్రంథాలు విప్పితే నీ ఇంటెదురు, నీ ముందు, నీ పక్కన, నీ పైన, నీ చుట్టూ నీతో చదివిన వాళ్ళందరూ నీ చరిత్ర వింటారుగా. అక్కడ ఎంత భయానకమైన పరిస్థితి. ఈ రోజున వాస్తవమైన జీవం అని యేసును సంపాదించుకుంటే ఆయన రక్తం పరిశుద్ధుడిగా మారుస్తుంది. ఆయన రక్తం నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తుంది, కానీ తీర్పులోకి తీసుకెళ్ళి వెళ్ళదు. మరి ఈ రోజైనా సమయం ఉండగానే ప్రాణం పోకమునిపే, భయంకరమైన దినాలు రాకమునిపే తీర్పును తప్పించుకోవాలని ఆశ లేదా? కనుక ఈ వాస్తవమైన జీవం సంపాదించుకుంటే పరిశుద్ధులు అవుతావు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటే ఎల్లకాలం జీవిస్తావు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొని ఆయన మాట విని మాటల ప్రకారం కడగబడి బాప్తిసం పొంది దీవెన బిడ్డగా మారితే తీర్పును దాడతావు. ఆమేన్. తీర్పులోనికి రాక ఆ తర్వాత రెండవది ఏం చేస్తారో తెలుసా? మరణం ఉందట. ఆ మరణం పెట్టితో మూసుకుపోయే మరణం కాదు. రెండో మరణం అగ్ని ఆరదు పురుగు, ఆ మరణాన్ని కూడా దాటేస్తాడట. ఆమేన్. ఈ వాస్తవ జీవాన్ని సంపాదిస్తే పరిశుద్ధులు అవుతావు. రెండవది తీర్పును దాడతావు. మూడవది మరణాన్ని దాడతావు. ఎల్లకాలం ఉండే మోక్షపురంలో నీవు ఉండబోతున్నావు. మరి ఆ రోజు నీకు అవసరమైన సందేశం వినబడి చేశాను కదా, నువ్వేం చేసావు అంటాడుగా. అందుకని ఈ శుభవేళ నీ సంపాదన వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునేందుకు ఉండునుగాక. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోకుండా బాగానే ఉందండి, మా చర్చి భలే ఉండేది, బాగుంది, ప్రసంగం బాగుంది, అబ్బా 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 అనుకుంటూ ఉంటే బొబ్బలు ఎక్కే రోజులు వస్తాయి. ఆ భయంకరమైన దినాలు రాకమునిపే యేసు రక్తంలో కడగబడి దేవుని సొత్తుగా మారుదుమగాక నీ సంపాదన. ఇక ఆ తర్వాత నీవు సంపాదించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆ సంపాదనలో ఒక సంపాదన నీకు చెబుతా. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వాక్యం.
జ్ఞానము సంపాదించుకొనుము. బుద్ధి సంపాదించుకొనుము. రెండోది ఏం సంపాదించాలట? జ్ఞానమును సంపాదించుము. రెండో మాట ఏం సంపాదించాలి? ఇప్పుడు జ్ఞానం సంపాదించాలట. జ్ఞానము ఎవరికి తక్కువ? అందరికీ జ్ఞానం ఉందగా. నేను చెప్పేది భూ సంబంధమైన జ్ఞానం గురించి చెప్పడంలా, ఆత్మ సంబంధమైన ఒక జ్ఞానం కలగాలి. నీ జ్ఞానం నీకెందుకు ఉపయోగపడుతుంది? నీ జ్ఞానం నిన్ను ఏం చేస్తుందో 2 మాటలు చెబుతాను. నువ్వు జ్ఞానివైన ఎడల నువ్వు చేసే పని ఏమిటో తెలుసా? ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వాక్యంలో జ్ఞానం చేసే పని రాస్తుంది. ఏమి రాస్తుంది? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే జ్ఞానము, భక్తి. ఆమేన్. జ్ఞానం ఏం చేస్తుందంటే ఇహలోక మాల్యం మనకు అంటకుండా మనల్ని కాపాడుతుందట. కడగబడ్డావు, విలువైన సొత్తువు నీవు. కడగబడ్డావు, ముత్యం. కడగబడ్డావు, త్రాసులో లోకమంతా ఒక ఎత్తు, దానికంటే గొప్పవాడవు నీవు. ఆ తర్వాత నీ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే మనల్ని మనం కాపాడుకునేట్టుగా చేయగలిగింది దైవ జ్ఞానము. మన వస్త్రాలు మలినం కాకూడదు, అపవిత్రత మనలో తాకకూడదు. ఒకప్పుడు చేసాం, ఒకప్పుడు తాగాం, విచ్చలుడిగా వ్యవహరించాం, కానీ ఇప్పుడు అది అంటకుండా కాపాడుకోవడానికి నీకు జ్ఞానం అవసరమై ఉంది. ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. నీవు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఈ పని చేయకూడదు, మరలా ఈ సహవాసానికి వెళ్ళకూడదు, మరలా అపవిత్రాన్ని ముట్టకూడదు, ఇదిగో ఈ అపవిత్రమైన సాంగత్యాన్ని నేను వెళ్ళకూడదు, నన్ను నేను కాపాడుకోవాలి అంటే జ్ఞానం కావాలి. మరి ఈ జ్ఞానం లేకపోతే మన జీవితంలో మూర్ఖులతో సమానమేగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్నాడు. ఏమి సంపాదించావు? ఇంతకాలం భక్తి చేసేవే, జ్ఞానం సంపాదించాలా? మరి ఈ రోజున లోకమంతా సంపాదించుకుని వాళ్ళు పాడయ్యారు, పేరు సంపాదిద్దామని చెదిరిపోయారు, లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకున్నారు. మరి నువ్వు ఏం సంపాదిస్తున్నావు? నిత్య జీవాన్ని సంపాదించావా? బుద్ధిని సంపాదించావా? నీ జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించావో లేదో ఆలోచించి ఈ క్షణమైనా నేను సంపాదించాల్సి నాకు అర్థమైందయ్యా, వెంటరాని ఆస్తి నాకు అక్కరలేదయ్యా, ఎల్లప్పుడూ నాతో ఉండే నిత్య జీవం కావాలి, దానిని నేను సంపాదించుకుంటాను అన్నవాళ్ళు మోకరించగలరా? ఓ చిన్న ప్రార్థన మీ కొరకు చేయబోతున్నాను. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. మేము సంపాదించవలసినవి ఏమిటో బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు. వాటిని సంపాదించుకునే కృప ప్రతి వారికి దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి. బుద్ధి కలిగిన వారిగా నడిపించండి. జ్ఞానం కలిగిన వారిగా నడిపించండి. జీవాన్ని పొందిన వారిగా నడిపించండి. ఆ ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి, క్షేమం కలగాలి, కృప కలగాలి. రక్షణ లేని వారికి రక్షణ కలగాలి. బుద్ధిహీనుడు బుద్ధి కలిగిన వాళ్ళగా మారాలి. చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి రాగలగాలి. కృప చూపి నడిపించి రాకుడొకరుగా ఆయత్తపరచుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.